Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. వాయిస్ వస్తుందా? ఎస్. ప్రైజ్ గాడ్. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి రోజు కొరకై నేను దేవుని స్తుతిస్తున్నాను. I'm thankful to God because He has given the very good day. ఆయన మంచి దేవుడు. He is a good God. ఆయన ప్రణాళిక మేరకు మనల్ని భూలోకంలో నడిపిస్తూ కాపాడుతూ ఉన్నారు. Through His plan, He is leading us. అందుకొరకై దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. For that, I am thankful to God. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు అన్న మాట నా జ్ఞాపకానికి వస్తా ఉంది. The word of God says He only do the miracles. ఆయన అద్భుత దేవుడు. He is a great God. ఆయన కృప కనికరములకు ఆధారభూతుడైన వాడు. He is the address for the grace and mercy. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. Praise God. ప్రార్థన చేసుకొని వర్తమానంలోనికి సాగిపోదాం. We will pray and we will move on to God's word. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. We thank you, our loving Father. ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మీ యొక్క లేఖనాన్ని ధ్యానించడానికి కృపను అనుగ్రహించినందుకు వందనాలు. God, thank you for giving this wonderful time to meditate on your word. ఆశీర్వదిస్తూ ఉన్నాం. Blessing them. నీ ప్రజలకు దీవెనకరంగా మార్చమని, God made this life to be blessed for your children. కృపాసహితమైన జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాం. God, fill them with your grace of your word. ఈ డివోషన్ ద్వారా మీ బిడ్డలు మిమ్మల్ని గూర్చిన తెలివి నొందునట్లుగా సహాయం చేయండి. God, help your children to get wisdom through your word. ఆశీర్వదిస్తూ ఉన్నాం. Blessing your children. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We pray in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. Amen. మంచిది, లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ యేసయ్య నామములో వందనాలు. Praise the Lord to everyone who came to this live. చాలా మంది దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని, అభిప్రాయాన్ని ఏ విధంగా పొందుకుంటారంటే, How so many people get the God's wisdom means? ఈ భూలోకానికి వచ్చాక ఈ భూలోకంలో మనం ఒక దేవుడిని ఏర్పాటు చేసుకున్నాం అని అభిప్రాయపడతారు. They have the thought that after coming to the world, they had arranged God for them. కానీ మనం రాకమునుపుగానే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది. But the word of God says, before our coming, He arranged us. నేను ఆయన నమ్ముకున్నానండి అని అంటారు, కానీ So many people say that I believed Him. మనం ఆయన నమ్ముకోవటానికంటే ముందు ఆయన మనల్ని నమ్మాడని తెలుసుకోండి. Know that before we believing, He believed us. ఆయన ప్రణాళిక ఇది. This is His plan. ఆయన ఏర్పాటు మేరకు మనలను తన బిడ్డలుగా జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. He arranged us. He chosen us before the world began. ఈ భూలోకంలోనికి మనం రావటానికి ఒక పర్పస్ ఉంది. There is a purpose and there is a great plan of God because of we coming to the world. ఆ ఉద్దేశం మన పట్ల నెరవేరుట కొరకై దేవుని వాక్యమును మనం వినాలి. To happen that desire happen in our lives, we should listen to God's word. అప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Then that will be the blessing for us. కనుక మనం కొద్ది నిమిషాలు లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. We will meditate on God's word. ఆదికాండము 1వ అధ్యాయం Genesis chapter 1. 26వ వచనం నుండి We చదువుతున్నాను. will read from verse 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. Then God said, and now we will make human beings, they will be like us and resemble us. They will have power over the fish, the birds and all animals, domestic and wild, large and small. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపర్చుకునుడి అని దేవుడు వారికి తెలియజేశాడు. So God created human beings, making them to be like Himself.
He created them male and female. Female blessed them and said, "Have many children so that your descendants will live all over the earth and bring it under their control. I am putting you in charge of the fish, the birds, and all the wild animals." 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. I'm reading verse 28. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. Be fruitful and have many children and fill the world. దేవుని ఉద్దేశం మనుషుల పట్ల ఏంటంటే, What is the God's desire on humans means? మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపాలని. We have to be fruitful and develop and fill the world. అంటే ఇది మన పని. This is our work. దేవుడు సర్వ సృష్టిని కలుగజేసి ఆ సృష్టి యావత్తును దేవుడు ఏం చేశాడంటే ఆయన నరులకు ఇచ్చేటట్లుగా వాక్యం చెప్తుంది. The word of God says God has created all the nature and all the world and he has given the authority to reign the world. ఆయన భూమిని నరులకు ఇచ్చెను అని వాక్యంలో మనం చూస్తాం. The word of God says he gave the earth to the humans. భూమిని నరుల కొరకు దేవుడు సృష్టించాడు. He created the earth for humans. ఆయన సృష్టించి నరునికి ఒక పనిని నియమించాడు. He created and he gave a work for them. ఆ పని ఏమిటంటే What is that work? భూమిని నింపే పని. That work is to fill the world. ఫలవంతంగాను, To be fruitful, వృద్ధి పొందించే విధంగాను, to be developed, విస్తరించే రీతిగాను to be spread. మనం ఒక పనిని సరిచేయవలసిన పనిని చేయాలి. ఒక కల్చర్, కింగ్డమ్ కల్చర్, డివైన్ కల్చర్ని మనం డెవలప్ చేయాలి. We should develop the kingdom culture and divine culture. దేవుడు అనుకుంటే ఇప్పుడు ఉన్న 7 మిలియన్స్ కావచ్చు, 8 మిలియన్స్ కావచ్చు ప్రజలని దేవుడు అనుకుంటే అలాగే తయారు చేయగలడు. He can create if he wants to create 8 millions of people if he want. కానీ దేవుడు ఒక వ్యక్తిని, ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని దేవుడు కలుగజేసి But he created one male and female. వారి ద్వారా ఈ భూప్రపంచములను నింపాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. His desire is to fill this world through them. వారి ద్వారా పిల్లలు కలిగి ఆ పిల్లలు ఇంకా సంతానాన్ని కని వారు ఆ విధంగా భూమిని నింపి భూమిని స్వతంత్రించుకోవాలని దేవుని ప్రణాళిక. God's desire is to through them they should have the children and the whole generation should spread the world. మనం దేవుని ఉద్దేశాన్ని ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. There is a need to understand his desire. మనం నింపే పని, Our work is to fulfill, విస్తరింపచేసే పని, is to spread, ఫలింపజేసే పని, is to be fruitful, అభివృద్ధి పొందించే పని. is to develop. కంటిన్యూషన్గా ప్రతి దానిలో వచ్చేది ఏంటంటే పని 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 అనే పదం. What is the word that comes continuously is the work. దేవుడు మనుషులను తన పని కొరకు భూమిని సరిచేయటానికి, ఏలుబడి చేయటానికి, ఒక ప్రత్యేకమైన రీతిలో జీవన విధానాన్ని కొనసాగించటానికి దేవుడు మనుషుణ్ణి నియమించాడు, సృష్టించాడు. God created human beings to work for him and should spread the world fruitfully and to be have a good lifestyle. అంటే ఆకాశమును, భూమిని, అందలి సమస్తాన్ని పర్ఫెక్ట్గా ఆయన సృష్టించి దానిలో మానవుడు ఉండటానికి నివాసయోగ్యమైన పుర్రములను, పరిస్థితులను, వాతావరణాన్ని కల్పించి ఏం చేశాడంటే మనుషునికి అప్పగించాడు, మీరు దీన్ని నింపండి అని. And he has done everything perfectly and he has created all the needs for the human beings and he said fill this world. మీరు దీన్ని ఏలుబడి చేయండి, rule this world. మీరు దీన్ని ఒక డివైన్ కల్చర్లోనికి మీరు తీసుకుని రండి. Take this world to the divine culture. అంటే లేఖనానుసారమైనటువంటి అవగాహనతో ఈ సృష్టి యావత్తును సరిచేసి బాగు చేసేటువంటి పని మనం చేయాలని దేవుడు ఆ నింపే బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. మనుషులు God gave us the responsibility to fill the world, to fill everything through the God's word. కనుక చాలా మంది లోకంలో ఉండినటువంటి మనుషులైనటువంటి వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చామో, ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు చనిపోతున్నారో ఏమాత్రం కూడా పట్టించుకోకుండా So many people think that why should I came to this earth
and why should I live here? వాళ్ళ జీవితం ఆరంభమవుతుంది, వాళ్ళ జీవితం అలా ఎండింగ్కి వెళ్ళిపోతా ఉంది. Their life was started and their life is going to the end. దేవుడు సృష్టికర్త, ఆ సృష్టికర్తలో ఉండిన ఆ సామర్థ్యాన్ని మానవునిలో ఉంచి మీరు ఈ సృష్టిని ఏం చేస్తారంటే సరిచేసే ఒక అద్భుతమైన సృష్టిగా మీరు చేయండి అని దేవుడు అప్పగించాడు. God is a creator and he gave the power in him to the human beings and he said fill this world. మీరు టీచర్ అవ్వచ్చు, You may be a teacher, మీరు గాయకులు అవ్వచ్చు, you may be a singer, మీరు లాయర్ అవ్వచ్చు, or you may be a lawyer, మీరు వ్యాపారస్తులు అవ్వచ్చు, or you may be a businessman, మీరు కుటుంబస్తులై ఉండొచ్చు, or you may be a family మీరు member, వ్యవసాయదారుడై ఉండొచ్చు. or you may be a farmer. ఎవరైనప్పటికీ Whoever may మీ be, పని ఏంటంటే What's your మీరు work క్రియేట్ చేయటమే, you should create. సృష్టించటం. You should create. వ్యవసాయదారుడైతే ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తాడు. If there is a farmer, he will provide the food, Seed. rice, యా seeds. అదేమిటంటే అది దేవుని నేచర్. అది That is God's nature. వ్యాపారస్తుడు ఈ జీవన సంబంధమైన అవసరతలు తీర్చుకునే నిమిత్తమై ధనాన్ని లేకపోతే వస్తు రూపకమైనటువంటి విలువైనటువంటి వాటిని ఏం చేస్తాడంటే సమకూరుస్తాడు. The businessman, to lead his life, he will create everything to make business. ఇదంతా దేవుడు ఎలా సృష్టిని క్రియేట్ చేశాడో అలాగే వీళ్ళందరూ కూడా క్రియేట్ చేసేటువంటి వాళ్ళే. How the God created the world, in the same way these all are the people who creates everything. ఒకవేళ మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారంటే ఆ పని ఏదో ఒకటిలే, ఏమైందిలే, ఎవరు పట్టించుకుంటారులే, ఎవరు చూడొచ్చారులే అన్నట్టు మీరు పని చేయటం అది సరికాదు. మీరు పని చేసేటువంటిది అదొక క్రియేటివిటీగా ఉండాలి. For example, if you are doing a work, it is not good if you do it easily or less importantly, but if you do with the braveness and wisdom, that should be creative. నటించటానికో లేకపోతే దాన్ని కాలక్షేపంగా తీసుకోవటానికో సులువుగా ఎంచటానికో అలా పరిగణకు తీసుకొనకుండా ఒక వ్యత్యాసమైన రీతిలో మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించటానికి, చూపించటానికి దేవుడు మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. Remember that don't do work as hypocrites, and God has given the life to do a great work. ఇంకా చెప్పాలంటే దేవుడు మిమ్మల్ని సృష్టించువారిగా దేవుడు మిమ్మల్ని ఈ భూలోకంలోనికి సిద్ధపరిచి పంపాడు. God sent you to this world to do as the creator. ఈ భూలోకాన్ని క్రియేట్ చేయవలసిన వారిగా భూలోకం దేవుడు సృష్టించి ఇచ్చాడు. ఆ సృష్టిని సరిచేసి చక్కపరిచి ఏలుబడి చేసి వ్యవహరించవలసిన బాధ్యత దేవుడు వారికి ఇచ్చాడు. God has created the world and he has given the authority to correct the world and reign the world. యాజ్ ఏ పాస్టర్ పరిస్థితి కూడా అదే. The responsibility of the pastor is also that. ఏదో ఒకట్లే అనేటువంటి ధోరణితో చేసేటువంటి పని కాదు ఇది. It is not the work that should do with the irregularity. ఈ పనిని ఒక బాధ్యతాయుతంగా ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి కోరదగినవో వాటిని ఏం చేయాలంటే ప్రజలకు బోధించి దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వాళ్ళకి అనుగ్రహించాలి. We should take the responsibility and should preach to the people what is the valuable things which is related to God. అంటే బైబిల్లో ఉండిన రీతిగా మన యొక్క జీవన విధానం, మన యొక్క జీవనం యొక్క విధి విధానము ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. Our lifestyle should be like the lifestyle which is as God's word. బైబిల్లో ఉండవలసిన విధంగా అంటే ఏదో మతపరంగా కాదు, ఒక రిలీజియన్ మైండ్ సెట్తో కాదు, దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధమైనటువంటి రీతిలో మన యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ ఉండాలని దేవునికి ఉద్దేశం. Not in the way of religion, but in the way that God wants you to be like. సహజంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో దేవుని వాక్యం వినేటప్పుడు సహజంగా ప్రజలైనటువంటి వారి అభిప్రాయం అంటే పాపం మానండి అని చెప్తుంటారు. Usually if you go to the church, they always say that don't do sin. పాపం మానండి అంటే మానటం కష్టం. If don't do sin means it is tough to not to do sin. మీకు అర్థం కావాలంటే అలా మానరు. To understand this, if you say like that, they will not
they will don't stop doing sin. పాపం మానమంటే ఎంతమంది మానుతున్నారు? How many were stopping doing sin if we say to stop doing sin? మద్యపానం తాగొద్దంటే ఎంతమంది తాగకుండా ఉంటున్నారు? How many were not drinking if we say to don't drink? ఆ మద్యపానం షాప్ దగ్గర మద్యం తాగితే మీ లివర్ పాడైపోద్ది, గుండె పాడైపోద్ది అని పోస్టర్ అంటించి ఉంటుంది. అది చూస్తూనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు, లోపలికి వెళ్ళి తాగుతూనే ఉంటాడు. There will be a board at the bar shop that should not drink. It is injurious to health. Even though he enter into the shop and he will drink. ఇంకా పైగా పక్కనున్న ఆయన చూపించి చూడండి 40 సంవత్సరాల వయసు అయినా మద్యం తాగుతున్నాడు, ఏం కాదండి లివర్లు పాడైపోతుందని చెప్పింది అవ సార్ అని చెప్పేసి బోకరించడం మొదలు పెడతాడు. And he'll always also say that this man is 80 years old and he is still drinking alcohol, so why should not I drink? అంటే వ్యక్తులైనటువంటి వారు ఏ విధంగా ఆ పరిస్థితుల నుండి బయటకు వస్తారంటే, how the people come from that bad situation మీరు means, దేవుని స్వరూపం, if you say that you are the image of God, మీరు దేవుని పోలిక, you are the image of God, మీరు సృష్టించటానికి పుట్టినవారు, you were born to create, మీరు ఏలుబడి చేసేటువంటి వారు, you are the people who should reign, దేవుని అధికారం మీకు ఇవ్వబడింది, God's authority has given to you, మీరు పైవారు, you are the people at the exalting place, మీరు ఉన్నతమైనటువంటి వారు, you are the people at high level, దేవుని ప్రతినిధులు, you are the people of God. దేవుడే మిమ్మల్ని నమ్మి మీకు అధికారాన్ని ఇచ్చాడు God trusted you and gave you the authority. అని దేవుడు తన బిడ్డలను గురించి ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను వారికి తెలియజేసినప్పుడు వారు ఆటోమేటిక్గా పాపాన్ని చేయకుండా దూరంగా ఉంటారు. If you let them know how the God's desire is on them, then they will be far away from the sin. అంటే పాపం చేయటానికి ఆలోచన చేస్తారు 10 సార్లు. They will think for 100 times to do sin. పాపం చేయొద్దు అంటే పాపం చేయకుండా ఉండటానికి ఆలోచన చేయకపోవచ్చు, కానీ దేవుని వారిని గురించి వాళ్ళెవరు, దేవుడు వారిని ఏ విధంగా చేశాడనేటువంటి అవగాహనతో వారికి బోధించినప్పుడు గట్టిగా వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చేయడానికి 10 సార్లు ఆలోచన చేస్తారు. If you told them to don't do sin, they will think and they will always do sin. But if you let them know why God created them for, then they will be far away from the sin. పాపం చేయడానికి అంతగా సాహసం చేయరు. They will don't do adventure to do sin. దాన్ని అంటారు సూట్ మైండ్ అంటారు. That behavior is the suit mind. అంటే సూటు బూట్ వేసినటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏ కుర్చీలో పడితే ఆ కుర్చీలో ఇనప చైర్లో పోయి కూర్చోరు గబక్కలు. It means a person who wears suit, he doesn't sit anywhere. కూర్చోడానికి 2-3 సార్లు ఆలోచన He చేస్తారు. will think for 2-3 times to sit. ఇంత ఖరీదు కలిగిన వస్త్రాలు పాడైపోతాయేమోనని వెళ్తూ కచ్చీపు కూడా తీసుకుని వెళ్ళి కచ్చీపు పరుచుకొని ఆ కచ్చీపు మీద కూర్చుంటారు. Why should I mess this dress? So he will take any cloth and he will put and sit on that. అదే లుంగి బుద్ధి అయితే, If he has the mindset of lungi, లుంగి అయితే ఎక్కడైనా కూర్చోవచ్చు. if you wear lungi, you can sit anywhere. కుప్పతోట్లోనే కూర్చోవచ్చు, You can sit in రోడ్డు the మీద dustbin. కూర్చోవచ్చు, You can sit on the road. గడపలో కూర్చోవచ్చు, You can sit on the. నేల మీద కూర్చోవచ్చు. You can sit on the floor. ఏమండి దేనికైనా అడ్జస్ట్ అయిపోతారు. If you wear that, you will be adjusted for anything. ఏముందిలేండి అంటారు. What will happen if we sit there? ఎవరు చూడొచ్చారు సార్ అంటారు. Who sees if we sit like అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఎందుకు ఈ విధంగా ప్రజలైనటువంటి వారు పొరబడుతున్నారు, మిస్టేక్ చేస్తున్నారు, పాపం చేయటానికి తెగిస్తున్నారు అంటే వారిని దేవుడు ఒక పర్పస్తో క్రియేట్ చేసి ఈ లోకములో వారిని ఉంచాడు, వాళ్ళకు ఒక పని దేవుడు అప్పగించాడు, ఆ బాధ్యత ఎంతో గొప్పది అన్న అవగాహన లేని కారణం. Why the people were doing the sin? Because they doesn't know that God created them as a great people. ఒక ఉదాహరణ చెప్తా. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది ఇండోర్ స్టేడియంలో. I will say an example. There was a great conference in America. దరిదాపుగా ఆ కాన్ఫరెన్స్ కి కొన్ని వేల మంది బ్యాంక్స్ ఫౌండర్స్ వచ్చారు. Nearly in that conference there were many people who are the founders of the bank. అంటే బ్యాంకులో నియమ నిబంధనలు ఏర్పాటు చేసిన వాళ్ళు, బ్యాంకులను స్థాపించినటువంటి వాళ్ళు, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్లాలని ఒక దిక్సూచి మీటింగ్ అన్నమాట. మీటింగ్ The people who started the idea of banks and the people who were doing the business of banks. ఆ మీటింగ్ కి స్పీకర్ గా పిలువబడిన వ్యక్తి దేవుని ఎరిగినటువంటి వ్యక్తి.
for that meeting there was a man invited as a speaker, and that man is a man who knows God. దేవుని నేచర్, దేవుని గుడ్నెస్ తో నింపబడిన వ్యక్తి. He is filled with God's nature. దేవుడు ఏ ప్రణాళికతో మనుష్యుణ్ణి సృష్టించాడు, సిద్ధపరిచాడు అనేటువంటి ఒక క్లియర్ పిక్చర్ ఉండిన వ్యక్తి. He has a clear picture that why God created the man. ఆయన ప్రసంగానికి నిలబడ్డాడు. He started to preach. ఇన్వెస్టర్లు అందరూ ఇక్కడికి వచ్చారు. All the businessmen and the people who invest, they came in front. ఈ ఇన్వెస్టర్లు అందరి ముందు నేను ఒక గ్రాండ్ ఇన్వెస్టర్ ని పరిచయం చేస్తున్నాను. Before he said that before all these investment people, I will introduce a great a man who invests. ఆయన ఒక అద్భుతమైనటువంటి డిజైనింగ్ చేసి ఒక ఇన్వెస్ట్ చేశాడు. He has done a great design and he invested. అదే ఆకాశము భూమి. That is the sky and the earth. ఆ భూమి అందంగా దేవుడు సృష్టించాడు. చూస్తేనే నోరెలకలు పెట్టేటట్టుగా అంత అందమైనటువంటి భూమిని సృష్టించాడు. He created the world beautifully. కొండలు, పర్వతాలు, ప్రవాహాలు, పూల మొక్కలు, రకరకాల రంగులు అన్నిటితో నింపాడు. He filled that world with every beautiful thing. శూన్యముగాను నిరాకారముగాను ఏమీ లేకుండా ఉండిన భూమిని ఆయన ఒక అద్భుతమైన భూమిగా చేశాడు. He created the place which is empty and he created that place as a great world. ఇది ఇన్వెస్టర్ మైండ్. This is the mind of an investor. మనకి ఈ మైండ్ ఉంది. We have that mind. ఈ మైండ్ ఫస్ట్ దేవునికి ఉంది. This mind is firstly in God. దేవుని నుండి మనకి ఇది అనుగ్రహింపబడింది. It is by God to us. కనుక ఈ మైండ్ ని మనం కలిగినటువంటి వారమై ఉన్నాం. So we have that mind. ఆయన ఈ అద్భుతమైన సృష్టిని కలుగజేసి ఆ సృష్టిలో మానవుల్ని పెట్టాడు. He has created this creation and he kept the human beings. ఆ మానవుల ద్వారా ఈ భూమిని నింపాలని, ఏలుబడి చేయాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. He has the plan to make fill this world through that human beings. ఆ తర్వాత ఆ మనుషులైనటువంటి వారిని ఒక కుటుంబంగా, ఒక పరలోక కుటుంబ రూపములో ఒక అద్భుతమైన డిజైన్ చేశాడు. And he designed a family like the heaven. ఈ భూమిని అంతటిని సరిచేయటానికి, పక్వపరచటానికి, వెలిగించటానికి, వెలుగుమయంగా చేయటానికి, ప్రయోజనకరంగా చేయటానికి కావలసిన సకల విధములైన సామర్థ్యాలను ఆ మనుషులలో దేవుడు ఆ మనుషులలో ఉంచాడు ఆ ఇన్వెస్టరు. To correct the world and to show God's light to the earth, he created the human beings. అలా చేసి దాన్ని ఆయన ఈ విధంగా డెవలప్ చేశాడు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఏర్పాటు ప్రణాళికను కలిగినటువంటి గ్రేట్ ఇన్వెస్టర్ ఆయనే దేవుడు. He has the great plan and he created everything. Who is that man? Means he is Jesus, God. ఆయన దేవుడై ఉన్నాడు కనుక ఆయన దృష్టి, ఆయన దృక్పథం ఏంటంటే ఎక్కడెక్కడైతే నీడుందో, అవసరత ఉందో, పాడైపోయిందో దానిపైన దృష్టి పెట్టి దాన్ని సరిచేసే దిశగా ఆయన ముందుకెళ్ళాడు. He has the plan that where is the empty and where should be corrected and what is spoiled, he want to correct that. కనుక ఇక్కడికి వచ్చినటువంటి డెలికేట్స్కి నేను చెప్పేటువంటి గౌరవనీయులైనటువంటి వాళ్ళందరికీ చెప్పేటువంటి పెద్దలకు చెప్పేటువంటి మాట ఏంటంటే ఎక్కడ నీడుందో అక్కడికి మనం మన దృష్టిని సారించాలి. Where is the need, we should concentrate on that. దేవుని వల్లే మనం ఆ విధంగా ప్రవర్తించాలి. We should behave like God. అంటే గుండు సూది మొదలుకొని విమానం వరకు ఏంటంటే నీడు ఉంది కాబట్టే గుండు సూది తయారు చేశారు. It means there is a need from the pin to the aeroplane. కనుక ప్రైజ్ గాడ్. కనుక గుండు సూది అనేటువంటిది కూడా నీడుంది, అవసరం ఉంది. గుండు సూది ముసలమ్మలకు అవసరం, లేకపోతే ఇంట్లో వాళ్ళకి అవసరం, లేకపోతే స్టిచ్చింగ్కి అవసరం అని మనుషుడు నీడుంది కాబట్టి గుండు సూదిని తయారు చేశాడు. There is a need for the pin also, that's why he created that pin. విమానం అవసరం కాబట్టి విమానాలు తయారు చేశారు, ఫ్లైట్లు తయారు చేశారు. There is a need for the aeroplane, that's why they created the aeroplane. కనుక ఈ విధమైనటువంటి నీడు ఉన్నటువంటి దానిని మనం ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. అదే ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్కి ఉండవలసినటువంటిది. The people who invest, they should have the mindset that should fill this need. అని చెప్పేసేసి ఆయన అద్భుతమైన ప్రసంగం చేసి దిగిపోయాడు.
then he preached and he came down. దిగిపోయిన తర్వాత అక్కడున్న కొంతమంది క్రైస్తవ బ్యాంక్ ఫౌండర్స్ కొంతమంది వచ్చేసేసి ఆయన కలిసి, అయ్యా మా ప్రాంతంలో ఉండిన కొద్ది బోధకులకి కొద్దిగా మీరు ఆలోచన చెప్పండి అయ్యా అని చెప్పేసి. Then all the bank founders came to there and said to him, Pastor, come to the come to our churches and preach to our pastor.